Hi everyone, welcome to my channel Sanskrit Classes by Karuna. Degree third year, 5th sem, మనం క్వశ్చన్ పేపర్లో 9th క్వశ్చన్లో ఉన్నటువంటి నిబంధ ప్రశ్న. ఓకే, ఈ నిబంధ ప్రశ్న మనకు ప్రోజ్ నుండి ఒకటి, పోయిట్ నుండి ఒక ఎస్సే ఇస్తారు. మనకు 2 ఎస్సేలలో ఒక ఎస్సే రాస్తే సరిపోతుంది, 15 మార్క్స్. శిష్యానుశాసనం, బ్రహ్మశక్తి గరియేసి 2 ఎస్సేలు ఉంటాయి. ఓకే, మనం శిష్యానుశాసనం పాఠం ఈరోజు చదువుకుందాము. శిష్యానుశాసనం తైత్తరీయోపనిషద్ నుండి గ్రహించబడింది. కవి పరిచయం. శిష్యానుశాసనం అనేది పాఠ్యభాగము కృష్ణ యజుర్వేదములోని తైత్తరీయోపనిషద్ నుండి శిక్షాధ్యాయం నుండి గ్రహించబడింది. ఈ శిష్యాధ్యాయంలో శిష్యానుశాసనం అనే పాఠంలో వేదాధ్యయనము తర్వాత మరొక గురువు శిష్యునికి ఏ విషయాలు ఆచరించాలో వివరిస్తున్నాడు. వేదాధ్యయనం వేదం చదువు పూర్తయిన తర్వాత మరి పూర్వకాలం గురుకులంలో చదువుకునే వాళ్ళు మరి ఆ వేదాధ్యయనము మొత్తం పూర్తయిన తర్వాత మరొక శిష్యుడు బయటకు వచ్చిన తర్వాత సమాజంలో ఎలా ఉండాలి, ఎలాంటి విషయాలు ఆచరించాలి, ఎలా నడుచుకోవాలి అనే విషయాలను గురువు గారు శిష్యునికి బోధిస్తున్నాడు. ఇది శిష్య అనుశాసనం. మరి ఏం చెప్తున్నాడు గురువుగారు? ఫస్ట్ గురువు శిష్యునికి నియమాలు చెప్తున్నాడు. మొదట వేదములను ఉపదేశించి తర్వాత దాని అర్థములు వివరించాడు. ఫస్ట్ సత్యము పలుకుము, ధర్మమును ఆచరించుము, వేదాధ్యయనము నిర్లక్ష్యము చేయకు. స్పీక్ ట్రూత్, ప్రాక్టీస్ ధర్మ, డోంట్ నెగ్లెక్ట్ స్టడీ ఆఫ్ వేదిక్ అండ్ సెల్ఫ్ స్టడీ. ఓకే, నెక్స్ట్ విద్య నేర్పిన గురువునకు ఏదైనా దక్షిణను సమర్పించిన తర్వాత వివాహము చేసుకుని లోక కళ్యాణమునకై సంతానమును తప్పక పొందవలెను అని చెప్పాడు. ఓకే, హ్యావింగ్ ఆఫర్డ్ గురుదక్షిణ టు ద టీచర్ యూ షుడ్ గెట్ మ్యారీ అండ్ డూ నాట్ బ్రేక్ ద థ్రెడ్ ఆఫ్ ప్రోగ్నెసీ. నెక్స్ట్ సత్యమును నిర్లక్ష్యము చేయకుము, ధర్మమును నిర్లక్ష్యము చేయకుము, ఆరోగ్యమును నిర్లక్ష్యము చేయకుము. అంతేకాకుండా సంపదలను పొందే లౌకిక కర్మలను నిర్లక్ష్యం చేయకుము. సంపాదించే వాటిని మార్గాలను కూడా నిర్లక్ష్యం చేయకుండా మనము డబ్బు సంపాదించాలి. సత్యాన్ని, ధర్మమును, ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకుండా వీటిని శ్రద్ధగా చూసుకోవాలి అని చెప్పాడు. డోంట్ నెగ్లెక్ట్ ట్రూత్, డోంట్ నెగ్లెక్ట్ ధర్మ, డోంట్ నెగ్లెక్ట్ సెల్ఫ్ ప్రొటెక్షన్, ఆల్సో డోంట్ నెగ్లెక్ట్ ద వర్క్స్ విచ్ ద సోర్స్ ఆఫ్ ప్రాపర్టీ. నెక్స్ట్ తర్వాత నిరంతరము అధ్యాయమును నిర్లక్ష్యము చేయకుము, మరియు శిష్యులకు ప్రవచనములు బోధించుట కూడా నిర్లక్ష్యము చేయొద్దు. చెప్పుడు మనం నేర్చుకున్న విద్యని మన శిష్యులకు బోధించాలి. నేర్చుకున్న చదువును నిర్లక్ష్యం చేయొద్దు. డోంట్ నెగ్లెక్ట్ ద కంటిన్యూటీ ఆఫ్ యువర్ లెర్నింగ్ అండ్ డోంట్ నెగ్లెక్ట్ టీచింగ్ టు ద స్టూడెంట్స్. స్వాధ్యాయ ప్రవచనాభ్యాం నా ప్రమదితవ్యం. నా ప్రమదితవ్యం అంటే నిర్లక్ష్యం చేయొద్దు, వదిలిపెట్టకూడదు. మనం నేర్చుకున్న విద్యని వదిలిపెట్టకుండా మనము మన యొక్క శిష్యులకి బోధించాలి. నెక్స్ట్ దేవకార్యములను నిర్లక్ష్యం చేయొద్దు, మరియు పితృకార్యములను కూడా నిర్లక్ష్యము చేయొద్దు. దేవతా కార్యములు, దేవుని పూజలు కానీ యజ్ఞాలు కానీ ఇవన్నీ కూడా నిర్లక్ష్యం చేయకుండా మనం దేవాలయంలోకి వెళ్ళి పూజలు జరిపించాలి. అలాగనే తల్లిదండ్రుల కార్యక్రమాలు చనిపోయిన తర్వాత కానీ వాళ్ళ యొక్క పితృ కార్యక్రమాలకు మనం ఆటంకం లేకుండా అవి పూర్తి చేసుకోవాలి. డోంట్ నెగ్లెక్ట్ ద డ్యూటీస్ ఆఫ్ ద గాడ్స్ అండ్ ద డ్యూటీస్ ఆఫ్ ద ఫోర్ ఫాదర్స్. తర్వాత తల్లిని దైవముగా చూడవలను, తండ్రిని దైవముగా చూడవలను, గురువును దైవముగా చూడాలి, అతిథిని దైవముగా చూడాలి. వీళ్ళందరినీ తల్లిని, తండ్రిని, గురువుని, అతిథిని గౌరవించాలి. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, అతిథి దేవోభవ. వీళ్ళందరినీ కూడా మనము గౌరవించి మళ్ళీ నిర్లక్ష్యం చేయకుండా చూడాలి. లెట్ యువర్ మదర్ బీ యువర్ గాడెస్, లెట్ యువర్ ఫాదర్ బీ యువర్ గాడ్, లెట్ యువర్ టీచర్ బీ యువర్ గాడ్, లెట్ యువర్ గెస్ట్ బీ యువర్ గాడ్.
వీళ్ళందరినీ మనము దేవునితో సమానంగా చూడాలి. తర్వాత ఏ పనులు నిందింపబడేది కావో వాటిని మాత్రమే నీవు ఆచరించవు. ఇతరులచే నిందింపబడే కర్మలను ఆచరింపరాదు. మనకు నింద వచ్చే పనులు చేయకుండా మనకు మంచి పేరు తెచ్చిపెట్టే పనులు మాత్రమే చేయాలి. నెక్స్ట్ వేరే వాళ్ళ యొక్క నిందించబడే కర్మలని మరి వేరే వారిని మనము మన వల్ల బాధపడడం కానీ మన వల్ల వాళ్ళకు ఏదైనా నష్టం కలగడం కానీ అలాంటి పనులు మనము చేయకూడదు. మనం చేసే పనుల వల్ల ఎదుటివారికి బాధ కలగొద్దు. అలాంటి పనులు మాత్రమే మనము చేయాలి. యూ షుడ్ ప్రాక్టీస్ దోస్ యాక్టివిటీస్ విచ్ యు ఆర్ నాట్ బ్లేమ్ వర్త్లీ ఓన్లీ. యూ షుడ్ నాట్ ప్రాక్టీస్ దోస్ యాక్టివిటీస్ విచ్ ఆర్ బ్లేమ్ వర్త్లీ. ఓకే, నెక్స్ట్ మనము గురువులమైన మేము ఆచరించు పనులలో ఏమైనా మంచి కార్యములలో వాటిని మాత్రమే నీవు ఆచరించు. మేము చేసే పనులలో ఏమైనా మంచి పనులు ఉంటే మరి అలాంటి పనులు మాత్రమే నీవు ఆచరించి వాటిని మాత్రమే నేర్చుకొని వాటిని మాత్రమే ఆచరించు. ఏవైనా పొరపాట్లు ఉంటే వాటిని అనుసరించొద్దు, వాటిని ఆచరించకుండా వదిలిపెట్టాలి అని చెప్తున్నాడు. యూ హ్యావ్ టు ప్రాక్టీస్ దోస్ యాక్టివిటీస్ విచ్ అవర్ కమాండబుల్ యాక్షన్ అండ్ నాట్ అదర్స్. ఓకే, నువ్వు చేసే పనులు మరి వేరే వారికి కమాండ్ చేయకుండా ఉండాలి. మరి మేము చేసే పనులు మంచి పనులు మాత్రమే ఆచరించు అని చెప్తున్నాడు. నెక్స్ట్ నీ గృహమునకి ఎవరైనా పండితులైన బ్రాహ్మణులైన వచ్చినచో వారికి ఆసనము సమర్పించి గౌరవించవలను. వారికి ఏదైనా శ్రద్ధతో దానం చేయవలను, అశ్రద్ధతో దానం చేయరాదు. ఏదైనా ధనమును దానము చేయాలి, ప్లస్ సిగ్గుతో వినయముతో మనం దానం చేయాలి. మన ఇంటికి ఎవరైనా బ్రాహ్మణ్స్ కానీ పండితులు కానీ వచ్చినప్పుడు వారికి ఆసనం ఇచ్చి గౌరవించి తినడానికి ఏదైనా ఆహారము నీళ్ళు పండ్లు కానీ వాళ్ళకి ఇవ్వాలి. నెక్స్ట్ అవి శ్రద్ధగా దానం చేయాలి. అశ్రద్ధగా చేయకుండా శ్రద్ధగా వినయముతో వాళ్ళకు దానం చేయాలి అని చెప్తున్నాడు. ఏ బ్రాహ్మణ్ హూ ఈజ్ స్కాలర్ ఇఫ్ హీ కేమ్ టు యువర్ హోమ్ యూ షుడ్ ఆఫర్ హిమ్ ఏ సెల్ఫ్ సీట్ అండ్ హానర్ హిమ్. యూ షుడ్ donate to him something with devotion. It should not be offered without devotion. It should be offered with plenty and humility. శ్రద్ధాయ ధ్యేయం అశ్రద్ధాయ నాధేయం. శ్రద్ధగా ఇవ్వాలి, అశ్రద్ధగా ఇవ్వకూడదు అని చెప్తుంది గురువుగారు శిష్యునికి చెప్పే విషయాలు ఇవి. తర్వాత ఒకవేళ నీవు ఎప్పుడైనా కర్మ విషయమున కానీ వృత్తి విషయమున కానీ ఏదైనా ధర్మ సందేహము కలిగినచో అలాంటి కర్మలను ఆచరించు. సూక్ష్మ దృష్టి కలిగిన యుక్తాయుక్తి విచక్షణ కలిగిన ధర్మకాముకులైన బ్రాహ్మణులను ఆచరించి వాళ్ళను అడిగి నీ యొక్క సందేహములు తీర్చుకోవాలి. నీకేమైనా డౌట్స్ వచ్చినా కానీ సందేహం వచ్చినప్పుడు కానీ వాటిని తప్పకుండా తీర్చుకోవాలి. మీ ఇంటి పక్కన ఉన్న బ్రాహ్మణ్స్ని కానీ గురువులను కానీ మరి వేద పండితులను కానీ ఎవరినైనా అడిగి అలాంటి యొక్క సందేహములను నివృత్తి చేసుకొని సందేహములు తీర్చుకోవాలి అని చెప్తున్నాడు. వెదర్ యూ విల్ గెట్ ఏ డౌట్ విచ్ ఈజ్ రైచస్ మేనర్ రిగార్డింగ్ డ్యూటీస్ ఆర్ కస్టమ్స్ దెన్ యూ షుడ్ డూ హౌ దోస్ బ్రాహ్మణ్స్ who may be there and who are able deliberators who are desirous of dharma as they would behave similar situations. తర్వాత ఇది ఆదేశము, ఇది ఉపదేశము, ఇది వేదం యొక్క రహస్యము, ఇది దైవ శాసనము, ఇది ఉపాసించదగినది, దీన్ని సేవించుట తగినది. ఇది నేను చెప్పే ఆదేశం, ఇది ఉపదేశం, మీకు చెప్పే ఉపదేశం ఇది, ప్లస్ వేదాల యొక్క రహస్యం ఇది. ఈ విషయాలన్నీ కూడా వేదాల యొక్క రహస్యం, వేదాలు చెప్పిన విషయాలన్నీ ఇవన్నీ కూడా ఇది దేవుని చెప్పిన విషయము, దైవశాసనం, ఇదంతా కూడా దేవుని యొక్క మాటలు ఇవన్నీ. కాబట్టి గురువుగారు చెప్పిన మాటలు విని ఇవన్నీ ఆచరించాలి. తప్పకుండా ప్రతి విద్యార్థి ప్రతి శిష్యుడు కూడా ఈ గురువు చెప్పిన మాటలు ఆచరించి అలా నడుచుకోవాలి అని ఒక గురువుగారు మరి విద్యార్థునికి చెప్పినటువంటి ఒక విషయాలు ఇవి. దిస్ ఈజ్ ద ఇంజెక్షన్, దిస్ ఈజ్ ద ఇన్స్ట్రక్షన్, దిస్ ఈజ్ ద ఎసెన్స్ ఆఫ్ వేద, దిస్ ఈజ్ ద కమాండ్ ఆఫ్ లార్డ్, దిస్ షుడ్ బి ఫాలోడ్, దిస్ షుడ్ బి యాక్సెప్టెడ్. తప్పకుండా ఈ విషయాలు అందరూ కూడా యాక్సెప్ట్ చేయండి, ఆచరించండి. ప్రతి ఒక్కరివి తెలుసుకొని ఇలాంటి విషయాలు ఆచరించి మంచి భవిష్యత్తును తెచ్చుకోండి, సమాజంలో మంచి పేరు తెచ్చుకోవాలి అని చెప్తున్నాడు. ఇష ఆదేశ, ఇష ఉపదేశ, ఎతత్ అనుశాసనం. దిస్ ఈజ్ ద టీచర్ ఇన్స్ట్రక్టెడ్ టు ద స్టూడెంట్ హ్యావింగ్ థాట్ ద వేద హౌ హీ షుడ్ బిహేవ్ ఇన్ ద సొసైటీ
ఇన్ ద శిక్షాధ్యాయ ఆఫ్ తైత్తరీయ ఉపనిషద్. సొసైటీలో ఏ విధంగా ఉండాలి, సమాజంలో ఎలా జీవించాలి, ఎలా నడుచుకోవాలని చెప్పేసి మనకు శిక్షాధ్యాయం అనే పాఠంలో మనకు వివరించడం జరిగింది. అక్కడ అధ్యాయం తీసుకోబడింది. శిష్యానుశాసనం అనే ఒక పాఠంలో ఇవన్నీ విషయాలు వివరించడం జరిగింది. మీరు తెలుగులో రాయొచ్చు, మీరు ఇది ఇంగ్లీష్లో కూడా రాయొచ్చు. కానీ 15 మార్క్స్ ఇది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.